నమస్తే, వెల్కమ్ టు లియో. నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో జరిగినటువంటి ఒక సన్నివేశం మాత్రం నిజంగా అద్భుతంగా చూడాలి. అయితే ఈ సన్నివేశం గురించి మనతో మాట్లాడడానికి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. వారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జనసేనకు సంబంధించి చూసుకుంటే అసలుకి గతంలో మనం చూసాం, వైసీపీకి సంబంధించి అసెంబ్లీ గేటు కూడా తాకనివని చెప్పేసి అనుకుంటున్నా సరే, నిజంగా భారతదేశ రికార్డులు కూడా పూర్తి స్థాయిలో మార్చేస్తూ ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. 100% స్ట్రైక్ రేట్ అనేది. ఒక పక్క సినిమాలు కావచ్చు, మరో పక్కన మనం చూసుకుంటే రాజకీయాలు కావచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిజంగా వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మార్క్ మనం చూసాం. సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే వైసీపీకి సంబంధించి చేస్తున్న పోస్టుల గురించి చేస్తున్నటువంటి ఒక అగ్రెసివ్ కామెంట్స్ కావచ్చు, నిన్న జరిగిన పోర్టుకు సంబంధించి ఇష్యూ, నిన్న పోర్టు ఇష్యూని ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? జగన్ గారు, సహజంగా ఏమైందంటే మామూలుగా రాజకీయ పార్టీలు పెట్టిన తర్వాత ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, మా పార్టీ అధికారంలో రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అనుకుంటారు అధ్యక్షులైనా కానీ కార్యకర్తలే కానీ. కానీ మన రాష్ట్ర పరిస్థితుల గురించి మనం ఆలోచించుకుంటే, మన రాజకీయాలు పదవుల కంటే ముఖ్యం రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏ రోజునైతే కూటమి మనం కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్తేనే తప్ప లేకపోతే ఆ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం కూలగొట్టలేమనేటువంటి ఆలోచనతో చేశారో, ఆ రోజు నుంచే కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నో రకాలుగా వీళ్ళు కలవకుండా ఉండాలనే ఉద్దేశంతో విశ్వప్రయత్నాలు చేశారు. కులాల మధ్యన పెట్టారు, పార్టీల మధ్యన పెట్టారు. సింహం సింగిల్గా వస్తుంది, మీకు ఆ దమ్ము లేదన్నారు. ఆయన్నేమో మీరు ఒంటరిగా వెళ్ళకపోతే మీరు ఎప్పుడూ గెలవలేరని చెప్పి బాబు గారిని అన్నారు. ఇండస్ట్రీ వాళ్ళతో తిట్టించారు. మీకు 175 నియోజకవర్గాల్లో కనీసం క్యాండిడేట్స్ ఉన్నారా అనేసి మమ్మల్ని అంటే ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా హింస చేశారు. అయినా కూడా రాష్ట్రం ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో కలిసి వెళ్ళడం. ఈరోజు కూటమి ప్రభుత్వం 164 మంది ఎమ్మెల్యేలతో అత్యధిక మెజారిటీతో మేము ఉన్నాం. మమ్మల్ని అడిగితే మేము జనసేన పార్టీ అయినా కూడా మీ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 21 మందిని ఎప్పుడు చెప్పాం. మేము మా ఎమ్మెల్యేలు 164 మంది అంటాం. పార్టీలు వేరైనా కూడా మా ఆశయం ఒకటే కలిసింది కాబట్టి అది దాంతో వెళ్తున్నాం. ఎజెండాలు వేరు, ఎజెండాలు వేరే ఉండొచ్చు, ఆశయం ముఖ్యం. ఆశయం గురించి వెళ్తున్నాం. ఈ రోజున ఏదైతే గత 5 సంవత్సరాల్లో తూర్పుగోదావరి జిల్లాలో రైస్ మిల్స్ ఎక్కువ ఉండే ప్రాంతంలో కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగినటువంటి ఈ మాఫియా ఏదైతే జరిగిందో దాని మీద అనేక సందర్భాల్లో మా పార్టీలు అన్నీ కూడా మాట్లాడినాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఎందుకంటే అక్కడ మనం ఏ మాఫియా గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ మాఫియాకి సంబంధించిన లీడర్ అక్కడ ఎమ్మెల్యే, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు. వాళ్ళ తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ తమ్ముడికి ఇంకో బాధ్యత ఏంటుంది. దాంతో ఏమైందంటే మొత్తం కాకినాడ పోర్ట్ అయినప్పటికీ మాఫియాకి అడ్డాగా అయిపోయింది. మాది గోదావరి జిల్లాలో జగన్ గారు. రాత్రి మాటలు మా ఏరియాల్లో విచ్చలవిడిగా లారీలు వెళ్తూ ఉంటాయి. కొన్ని 70-80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల నుంచి లారీలు వస్తూ ఉంటాయి కాకినాడకి. పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ఎటువంటి టాస్క్ ఫోర్స్ కానీ, ఎటువంటి చెక్ పోస్టులు కానీ ఏముండవు ఆ లారీలకి. వాళ్ళకి అర్థమైపోతుంది మాట ఈ లారీ వస్తుందంటే దీంట్లో ఈ రైస్ ఉందని చెప్పేసి అని. యాక్చువల్గా ప్రజలకి ఏదైతే పేద ప్రజలకి ఆకలితో అలమటించకూడదు అని సదుద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ పథకం ఉందో, ఈ రోజున ఏమైపోయిందంటే రైస్ పట్టుకొచ్చి ఇంటికాడ ఇవ్వడం. అప్పట్లో ఇంటికి అన్నారు కదా, ఇమ్మీడియట్గా అక్కడ తమ్మ వేయించుకున్న వెంటనే అమ్మ నీకు 10 కేజీలు రైస్ వస్తుంది కదా, 10 కేజీలకి ఇంత అమౌంట్ అని అవన్నీ కలెక్ట్ చేయడం, వాటిని మళ్ళీ గ్రేడింగ్లు చేయడం, పాలిష్ చేయడం, అని లారీలో ఎక్స్పోర్ట్ చేసి ఈ షిప్ యార్డ్ ద్వారా మీకు ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం. ఒక బిల్స్ ఉండవు, ఒక వే బిల్స్ ఉండవు, చెక్ పోస్టులు ఉండవు, ఏముండవన్నమాట. దీని మీద పదే మేమంతా కూడా మాట్లాడాం. అన్ని పార్టీలు, జనసేన, తెలుగుదేశం అందరూ కూడా మాట్లాడాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, జూన్ 30వ తారీఖున మా మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఒకసారి రైడ్ చేస్తే 15,000 టన్నులు దొరికింది. మళ్ళీ జూలై నెలలో మళ్ళీ చెక్ చేస్తే 25,000 టన్నులు దొరికింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే 50,000 టన్నులు దొరికింది. అంటే ఎక్కడుంది లోపం? ప్రభుత్వం మారినా కూడా అధికారుల్లో ఇంకా ఆ మత్తు వదల్లా, లంచాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. దాంతో ఇప్పుడు ఏటా యాక్చువల్గా జగన్ గారు నెలకి 2 లక్షల టన్నులు
కేవలం చౌక బియ్యం, మన రేషన్ బియ్యం పేద ప్రజలకని ఇస్తున్నారు. దాంట్లో ఎంత వెళ్ళిపోతుంది బిల్స్ లేకుండాను. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్న క్వశ్చన్ చేసింది ఏంటి అంటే, షిప్ ఉంది కదా, ఆ షిప్ పనామా కంట్రీ రిజిస్టర్డ్ అయ్యి ఉంది, ఆఫ్రికన్ కంట్రీస్కి ఎగుమతి చేస్తుంది. అది ఇంచుమించు 52,000 టన్నులు ఎంతో కెపాసిటీ అంటే, దాంట్లో 38,000 టన్నులు రైస్ ఎక్కించారు. మొన్న 3 రోజుల క్రితం కలెక్టర్ గారు చెక్ చేస్తే ఆయనకు ఒక 640 టన్నులు మళ్ళీ దొరికింది. అసలు ఏం జరుగుతుంది? ఇది ప్రశ్న ఏంటంటే, ఇక్కడ రైస్ అనే సమస్య కాదండి. ఇక్కడ ఈ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే ఏదో పట్టుకుంటామో లేదా శిక్ష చేస్తామో ఏదో చేస్తూ ఉంటాం. దేశ భద్రత సమస్య ఏంటి? అది షిప్ యార్డ్ కదా. ఆ షిప్ యార్డ్కి ఓన్లీ డ్రగ్స్ వస్తున్నాయా, లేకపోతే ఆర్డిఎక్స్ లాంటి ప్రమాదకరమైనవి వస్తున్నాయా? కోస్టల్ గార్డ్ ఏం చేస్తుంది? ఎంత దేశ భద్రత సమస్య కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు 2 నెలలు బట్టి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటా వెళ్తుంటే ఏదో కారణాలు చూపిస్తున్నారు ఆయన రానివ్వకుండా. అవును, ఎస్పీ కూడా నిన్న వెళ్ళిపోయాడు. ఇది ఎంతవరకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందుకనే సీజ్ ద షిప్ అన్నాడు ఆయన. మొత్తం బయటకు రావాలి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అలాంటి ఏమన్నా వస్తే నేను చూసుకుంటాను, నేను మాట్లాడతానన్న విషయం. ఎంత దారుణం అయిపోయిందంటే జగన్ గారు అక్కడ, అది డైరెక్ట్గా ఆ షిప్స్ డైరెక్ట్గా దగ్గరికి రావు, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్కి మామూలుగా పడవల ద్వారా ఎక్కించి లోడ్ చేస్తూ ఉంటారు. అది కూడా కష్టమవుతుందని చెప్పేసి గత గవర్నమెంట్లోని పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ పోర్ట్ ఉంది, డీప్ వాటర్ పోర్టు, దానికి అనుమతులు తీసుకుని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం మొదలెట్టేశారు. అంటే ఒక విధంగా ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఏ విధంగా మాఫియాలు నడిచినాయి అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇన్ని వేల టన్నులు దొరుకుతున్నాయంటే నిజంగా రాజకీయ నాయకులు చేయాలనుకుంటే వాళ్ళకి అధికారులు సహకరించలేదనుకో చేయడం కష్టం. కానీ అధికారులు కూడా లంచాలకు అలవాటు పడిపోయి, చూడండి నేను అంత పెద్ద పోర్టులో 16 మంది ఉన్నారంటే సెక్యూరిటీ, 16 మంది ఏం చెక్ చేస్తారు? ఇప్పుడు మధ్యలో ఏదో ఒక బస్తా 2 బస్తాలు చెక్ చేయగలరు, కానీ మిగతా అన్ని వేల టన్నులు చెక్ చేయడానికి ఏం సరిపోతుంది యంత్రాంగం? అంటే షిప్ యార్డ్కి సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు, బయట నుంచి పోలీసులు, చెక్ పోస్ట్ పాయింట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కొమ్మక్కైపోయి వాళ్ళందరినీ ఏంటంటే గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మాఫియా తలకాయలు, పెద్ద తలకాయలు, ఖచ్చితంగా వాళ్ళందరూ బయటకు రావాలి కదా. ఎందుకంటే జగన్ గారు అంటుంది, మనం ఏదైతే గత 5 సంవత్సరాలు ఆరోపణలు చేసామో అది నిజమని నిరూపించి వాళ్ళకి తగిన శిక్ష విధించకపోతే ప్రజలు మనం క్వశ్చన్ చేస్తారు. మీరు గతంలో మాట్లాడారుగా, మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీరు ఇన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా వేల టన్నులు దొరుకుతున్నాయంటే ఎక్కడుంది లోపం అనేటువంటి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దానికే నిన్న పవన్ కళ్యాణ్ గారు అంతా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం అది. ఖచ్చితంగా నేను అనుకోవడం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక సరైన లక్ష్యంతో వెళ్తుంది, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా అనేక రకాలుగా అన్ని రకాల అధికారుల్లో కూడా ఇంకా గత ప్రభుత్వం మొత్తం ఇంకా వదలలేదు, ప్రక్షాళన ఇంకా పూర్తి చేయాలి. వాళ్ళంతా చేసుకుంటా వెళ్తే గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నాయి జగన్ గారు. అయితే మనం చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అగ్రెసివ్గా, అంటే సినిమా లెవెల్లో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇదేనా ప్రజలు కోరుకుంటుంది? ఖచ్చితంగా ప్రజలు కూడా ఇవే ఆశిస్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎలా ఉంటుంది అంటే, ప్రజల్లో 2 ఉంటాయండి. ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటుంది ఎప్పుడైనా సార్ ప్రజలు. ఏదైనా ఒక అక్రమం జరిగిందా, లేకపోతే అన్యాయం జరిగిందా, ఏం జరిగితే ఇమీడియట్గా ఉరి తీసేయాలి, లేకపోతే ఇమీడియట్గా కాల్చేయాలంటారు. ప్రజల్లో ఉండే ఆగ్రహవేశాలు అలా ఉంటాయి, ఆలోచనలు అలా ఉంటాయి. కనీసం ఈ సమస్యల మీద గట్టిగా మాట్లాడే వ్యక్తులు మా నాయకులుగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఫలితం కూడా కోరుకుంటూ ఉంటారు. ఫలితానికి సరే ప్రజలు కోరుకున్నారు కదా అని చెప్పేసి మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉండవు. ఇందుకు కొంచెం చట్టపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే తీసుకోవాలి తప్ప మిగతా ఏదో చేసుకుంటే దాన్ని కక్షధోరణ చర్యలే అవుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఈ రోజున అగ్రెసివ్గా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతానే, ఏ అధికారులను ఎక్కడ కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేస్తానే ఒక చట్టపరమైన ముందు చట్టం ముందు వాళ్ళని నిలబెడుతున్నాం. ఖచ్చితంగా ఇదేంటంటే ఒక రాజ్యాంగబద్ధ పాలన ఎలా ఉంటుందో అన్నది ఈరోజు కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. చాలామంది 4 నెలల్లోనే చాలామంది అన్నారు జగన్ గారు 4 నెలలు అయిపోయింది, విచ్చలవిడిగా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంతాను. గతంలో వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, మీరు మెత్తగా ప్రభుత్వం, చేతగానే ప్రభుత్వం అని బయట వాళ్ళు కాదు, ఇంటర్నల్గా మా పార్టీలోనే ఉన్న వ్యక్తులు అన్నారు, నాయకులు అన్నారు. చంద్రబాబు గారు ఏంటి ఇంత మెత్తగా ఉంటాడు, ఎదురుగుండా ఉన్న అధికారులు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నారు, వాళ్ళే కదా గతంలో ఎంత అన్యాయాలు చేశారు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అంటే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు యుక్త వయసులో రైడింగ్ చేసినట్టు ఒక వయసు వచ్చిన తర్వాత డ్రైవింగ్ కూడా చేయాలి, ఎందుకంటే బాధ్యతలు గుర్తుకొస్తాయి వెనకాల. మన బాధ్యతంగా ఈ రోజున చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రవర్తిస్తున్నారు కాబట్టి, ఆలోచిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎవరిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక మంచి మార్పు అంటే చూపిస్తున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ మార్పు మాత్రం ఖచ్చితంగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.